బీడీలకు 400 రూపాయలు పెంచాలి. పరిష్కరించాలి. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. పెంచాలి. గ్రాట్యుటీ పెంచాలి. గ్రాట్యుటీ ఇవ్వాలి. చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. పిఎఫ్ డబ్బులన్నీ ఇవ్వాలి. పిఎఫ్ డబ్బులన్నీ ఇవ్వాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. బీడీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి 1000 బీడీలకు 400 రూపాయలు. ఇవ్వాలి 1000 బీడీలకు 400. ఒప్పందము ఏప్రిల్ 1, 2026 నాటికి ముగిసింది. ఇవాల్టికి యజమానులు ఇవాల్టి నుంచే బీడీ కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉండే, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము తక్షణం బీడీ కార్మికులతోటి చర్చలు జరిపి 1000 బీడీలకు 400 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా బీడీ కార్మికులు చాలామంది వయోభారంతో పనులు మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, ఈ మధ్యలో చాలామంది చనిపోయిన బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పిఎఫ్ డబ్బులు బీడీ కార్మికులై వేలాది రూపాయలు ఇవాళ పెండింగ్ పడి ఉన్నాయి. ఆ టెక్నికల్ మిస్టేక్స్ను పరిష్కరించడంలో యజమాన్యము 2 ఏళ్లలో ఏ బాధ్యత వహించలేదు. అది కార్మికుల కనీస బాధ్యత ఉండాలని చెప్పి కూడా మేము యజమానులకు డిమాండ్ చేసి పిఎఫ్ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు డిమాండ్ నోటీస్ ఇస్తున్నాము. స్నేహపూరితంగా కార్మికులతోటి చర్చలు జరిపి మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. 2026 నాటికి, ఇంతకుముందు 2024లో చేసుకున్న ఒప్పందం, బీడీ కార్మికుల ఒప్పందం అయిపోయింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త కూలి ఇవ్వాలి. కాబట్టి యజమానులు బీడీ కార్మిక సంఘాలతో స్నేహపూరితంగా చర్చలు చేసి బీడీ కార్మికులకు సరిగా కూలీ అందడం లేదు. కాబట్టి బీడీ కార్మికులకు 400 వేతనం పెంచాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యజమానులు ఈ చర్చల్లో భాగంగా బీడీ కార్మికులకు వేతనాలు పెంచి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాం.